వెల్కమ్ టు పాయింట్ మీడియా. సినీ ఇండస్ట్రీలో వారసత్వం ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికే అనేక మంది వారసులు సరైన టైం చూసుకొని టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తమ స్థానాలను సుస్థిరం చేసుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాణంలో తెరకెక్కుతున్న సర్కారు నౌకరీ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ ను టీం రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ విశేషాలేంటో చూద్దాం. ఇట్లా ఒక్కళ్ళకి వాడిన సూదులు ఇంకోళ్ళకి వాడితే పెద్ద రోగం వస్తుంది. సర్కార్ నౌకరీ మూవీతోనే గంగనా మోనిశేఖర్ దర్శకుడిగా, భావన వళపండల్ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, టీజర్ మంచి రెస్పాన్స్ ని సంపాదించుకుంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. నేచురల్ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. తెలంగాణలోని కొల్లాపూర్ లో 1996 లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. దానికి తగ్గట్లే ట్రైలర్ మొత్తం అప్పటి సెట్టింగ్స్, కాస్ట్యూమ్స్ తో నిండి ఉంది. హీరో హీరోయిన్ల పెళ్లితో ట్రైలర్ ప్రారంభమైంది. హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగిగా ఆకాష్ పరిచయం అయ్యాడు. అసురక్షితమైన శృంగారం గురించి ఆకాష్ గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ ఉంటాడు. కానీ అతడి చర్యను గ్రామస్తులు తప్పుగా అర్థం చేసుకుంటారు. అతడి ఉద్యోగాన్ని హేళన చేస్తూ ఉంటారు. ఒకానొక సమయంలో హీరో భార్య కూడా తప్పుగా ఆలోచిస్తుంది. అనవసరంగా పెళ్లి చేసుకున్నాను అని నిందిస్తుంది. అయితే అతడు చేసే ఉద్యోగం వల్లనో మరే ఇతర కారణం వల్లనో ఊళ్ళోకి రావద్దంటూ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దిక్కు తోచినోళ్లకు దిక్కు చూపించేందుకే సర్కార్ నౌకరీలు ఉన్నది. సర్కార్ నౌకరీ అంటే సర్కార్ జీతం తీసుకోవటం కాదు సార్, ప్రజలకు సేవ చేయటానికి అంటూ హీరో చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ ముగిసింది. ఈ మూవీని లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్రరావుకు చెందిన ఆర్కే టెలిషో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తనిఖీల భరణి, సాయి శ్రీనివాస్ వడ్లమాని, సూర్య, రాజేశ్వరి, ముళ్లపూడి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శాండిల్య సంగీతాన్ని అందిస్తున్నారు. డైరెక్షన్, సినిమాటోగ్రఫీ బాధ్యతలు కూడా గంగనా మోనిశేఖర్ తీసుకున్నారు. 2024 జనవరి 1వ తేదీన మూవీ రిలీజ్ కానుంది. సింగర్ సునీత కుమారుడైన ఆకాష్ ఈ మూవీతో ఫ్యాన్స్ ని ఎలా ఆకట్టుకుంటారో చూడాలి. మరి ఏందే నవ్వుతున్నావు? మీ ఆయన్ని ఊర్లో అందరు ఏమని పిలుస్తారో తెలుసా? ఏమని పిలుస్తారు? బుగ్గలోడు అంటుర్రే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.